ఈరోజు మనం మిషన్కి ఎలా ప్రాపర్గా ఆయిలింగ్ చేయాలో చూద్దాము. డైలీ నైట్ మనం కుట్టుకొని దిగిపోయేటప్పుడు నైట్ అనేది డైలీ ఆయిలింగ్ అనేది వేసుకోవాలండి మిషన్లో. అలా చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు రిపేర్ రాకుండా ఉంటుంది. పోసుకుట్టు రావడం, దారం తెగడం అలాంటి ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. ఆ సెటల్ అవన్నీ కూడా అరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. కొబ్బరి నూనె మాత్రం దయచేసి వేయద్దు. ఇలాగే మిషన్ ఆయిలే మీరు తెచ్చుకోండి. అది 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. పెద్ద డబ్బా తెచ్చుకొని మనం ఆయిల్ క్యాన్లో వేసుకుందాము. ఈ టిన్ ఉంటుంది కదా, మన మిషన్లో వేసుకున్న ఆయిల్ టిన్ను దాంట్లో వేసుకుందాము. వేసుకొని అన్నిట్లోనూ చక్కగా నీట్గా ఒక క్లాత్తో తీసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని మిషన్ని ఎక్కడైనా దారాలు ఉన్నాయేమో కూడా అవన్నీ క్లీన్ చేసుకొని ఒక్కొక్క డ్రాప్ వేసుకోవాలన్నమాట. నేను ఈ వీడియోలో చూపించే విధంగా ఈ క్యాన్లోది మనం ఆ డబ్బాలోకి కొద్దిగా పోసుకుందాం మనకు కావలసినంత. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ సారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. నేను చూడండి నేను ఎలా క్లీన్ చేస్తున్నాను. నేను నిన్నల్లా బాగా హెవీగా స్టిచ్ చేసేసాను అనమాట బ్లౌజులు అవన్నీ. అందువల్ల దారాలు ఇరుక్కుపోయినాయి. ఎట్లయినా ఆయిలింగ్ చేస్తున్నాను కదా, మీతో షేర్ చేసుకుందామని అయితే చేస్తున్నాను. మనకి మిషన్ ఎంత కుడుతున్నామో అనేది కాదు, ఎంత మంచిగా ప్రాపర్గా ఆయిలింగ్ చేస్తున్నామో అనేది తెలియాలండి. ఇవి అయిపోతే గట్టిగా రాడ్డు పట్టేసి తిరగకుండా దారం తెగిపోతూ ఉంటుంది. ఇలా ముందు బాబిన్ కేసుని తీసేద్దాం. దాంట్లోంచి లోపల దారాలు ఉన్నాయి, చిన్న చిన్న దారాలన్నీ క్లీన్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు చూసారా ఎలా తిప్పుతున్నాను. అందులో ఏమైనా అలా తిప్పినప్పుడు ఏమైనా 1-2 దారాలు ఉంటే వస్తాయి. అవి కూడా నీట్గా తీసేసుకున్నాం. అటు పక్కన కూడా దారాలు ఇరుక్కుపోయి ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసుకుని నీట్గా ఒకసారి ఏమన్నా దారం పూసలాగా పట్టేస్తూ ఉంటుందండి మిషన్కి. దాన్ని కూడా క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకుందాం ఒకసారి. అంత హెవీగా కష్టపడవసరం, నీట్గా అట్లా లాగితే వచ్చింది. ఇప్పుడు అది చక్రం కదిలిచ్చినప్పుడు ఎక్కడెక్కడ కదులుతుంది స్క్రూస్ అనేవి చూసి అక్కడ ఒక్కొక్క డ్రాపు ఆయిల్ అనేది వేసుకుందాము. ఇది చూడండి నేను ఎట్లా వేస్తున్నాను, తిప్పి మరీ వేస్తున్నాను. ఎక్కువ వేయవసరం లేదు, ఒక్కొక్క డ్రాప్ వేస్తే చాలండి. నైట్ కుట్టుకొని దిగిపోయేటప్పుడు, నైట్ దిగిపోతే నైట్ మీరు ఎప్పటి వరకు కుడతారో అప్పటి వరకు దిగిపోయేటప్పుడు నీట్గా ఇలా క్లీన్ చేసే దీనికి ఒక 10 మినిట్స్ కేటాయించండి టైము. 10 మినిట్స్ కేటాయించి మనం అది దిగిపోయే టయానికి మొత్తం క్లీన్ చేసుకొని ఆయిలింగ్ చేసేసుకొని అదంతా ఒకసారి స్టిచ్ చేసేసుకొని మనం రెడీగా దాని మీద క్లాత్ ఒకటి వేసేసుకుంటే మనం మళ్ళీ తెల్లార కుట్టేటప్పుడు చాలా సాఫ్ట్గా కుట్ట అనేది పడుతుంది. చక్కగా సౌండ్ కూడా రాకుండా ఉంటుందని నేను కింద అయితే మొత్తం వేసాను. ఇంకా నేను డైలీ వేస్తాను కదండి, అంత ఆయిల్ అయితే నా మిషన్కి పట్టదనమాట. చూడండి నేను ప్రతి నట్టులోనూ మిషన్ ఆడిస్తే కదిలే ప్రతి స్ప్రింగులోనూ నేను ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ వేయకూడదు, ఒక్కొక్క డ్రాప్ వేయాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఇది చూడండి నేను చూపించే ప్రతి దాంట్లో వేయాలి. ఫస్ట్ నేను పెట్టిన మిషన్ వీడియో మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి, చాలా థ్యాంక్ యూ అండి. నేను ఇలాగే మీరు మిషన్ గురించి మీరు చెప్పారు కాబట్టి ఆయిలింగ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో కూడా దారాలు ఇరుక్కుపోయినాయేమో, ఇది కూడా ఒకసారి స్క్రూతో తీసుకొని దాని లోపల ఏమైనా ఉన్నాయేమో చూసుకొని అసలు మిషన్ ఆడుతుంది చూసారా, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది మీకు చేతనైతే ఇప్పండి, లేకపోతే పైన హోల్ ఉంటుంది, హోల్లో వేసుకోవచ్చు. హోల్లో వేస్తే సరిగ్గా పడదేమోనని చెప్పి నేనైతే అది ఓపెన్ చేసి దాంట్లో పోస్తున్నాను అన్నమాట. చూసారు కదా నేను చూపిస్తున్నాను అట్లా. మళ్ళీ తర్వాత ఆ ప్లేట్ దానికి బిగించేద్దాము. నా వీడియోస్ మంచి వీడియోస్ అయితే మనం షార్ట్లో అప్లోడ్ చేసామండి. ఆ వీడియోస్ చూడండి, మీకు అందరికీ లేడీస్కి మంచిగా యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నాం మనము. బ్యూటీషియను, టైలరింగ్ వీడియోస్, బ్యూటీషియన్ మేకప్, హెయిర్, శారీ మొత్తం ఆన్లైన్లో నేర్పించడం అయితే జరుగుతుంది. చూడండి, చూసి మంచిగా ఫాలో చేసి మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా క్లారిటీ చేసుకోండి. ఇప్పుడు బెల్ట్ అలా పెట్టడం రాకపోతే కొద్దిగా మిషన్ అట్లా హెడ్ను పైకి లేపి ఆ బెల్ట్ పెట్టుకుంటే మంచిగా దానికి మనం పెట్టగలుగుతాము. లేకపోతే కొద్దిగా బరువుగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ బాబిని అయితే పెట్టకుండా నేను ఒక 2 మినిట్స్ అలా కుడతాను. ఎందుకంటే మనం దాంట్లో వేసిన ఆయిల్ చక్కగా అన్నిట్లోనూ ఈవెన్గా ఉంటుంది. ఖాళీ మిషన్ని అట్లా స్టిచ్ చేస్తున్నాను నేను. ఎందుకు స్టిచ్ చేస్తున్నాను అంటే ఆయిల్ మొత్తానికి ఇంకిద్ది.
తర్వాత ఆయిల్ ఏమన్నా పైన పడితే అదంతా క్లీన్ చేసుకుందాం. ఒక చిన్న క్లాత్లో మనం ఆయిల్ని కూడా తడిపి ఆ మిషన్ మొత్తాన్ని కూడా తుడుచుకున్న ఎప్పుడు షైనింగ్గా మన మిషన్ అనేది మెరుస్తూ ఉంటుందండి. మనం ఎంత పెద్ద మిషన్ కొన్నాము అనేది కాదు ఇక్కడ, అది ఎలా మనం మంచిగా కాపాడుకుంటున్నాం అనేదే కావాలండి. ఇప్పుడైతే నేను అట్లా మిషన్ కుట్టేసుకున్నాను, క్లాత్ మీద కింద ఏమైనా ఆయిల్ వచ్చిందేమో తుడుచుకున్నాను. అలా కుట్టుకుంటాం వల్ల మంచిగా నీట్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్స్లేటర్ మీద మనం హెవీగా కాలు వేసి తొక్కకూడదు. నీట్గా నిదానంగా తొక్కుకుంటే ఎక్కువ రోజుల్లో మిషన్ అనేది మన్నికి వస్తుంది. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం.